హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరవణ పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ అరవణ పాయసం కేరళలో ఎంత ఫేమస్ అండి. మరి ఈ అరవణ పాయసం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ అరవణ పాయసం ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రెడ్ రైస్ వేసుకోవాలండి. ఇవి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఈ అరవణ పాయసం వైట్ రైస్తో చేయకూడదండి, రెడ్ రైస్తోనే చేయాలి. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకొని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కాక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇవి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం వాష్ చేసుకున్న రైస్ని వేసేసుకొని ఇది కూడా 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 1 నిమిషం సేపు వేయించుకున్నాక దీంట్లో 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ రైస్ ఒక మెతుకు పెట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉడకాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరిగేంత వరకు 1 నిమిషం సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1/2 టీ స్పూన్ సొంటి పౌడర్ వేసుకోవాలి. సొంటి పౌడర్ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రెడ్ రైస్తో ఎంతో ఈజీగా టేస్టీగా ఈ అరవణ పాయసం తయారు చేయడం చూశారు కదా. కేరళలో ఎంతో ఫేమస్ అయిన ఈ అరవణ పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.